ఆంజనేయులు తాజా అరెస్ట్ ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒక రకంగా ఈ విషయంలో ఆయనైతే హ్యాపీనే. ఎందుకంటే ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఆయన అరెస్ట్ కావాలి అనేది. అయితే దీంతో పాటు అంటే ఈయన ఏ కేసులో అరెస్ట్ అయ్యారు? కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యారు. ఆల్రెడీ సస్పెన్షన్‌లో ఉన్నారు ఆయన. అయితే దీని మీద తాజాగా అసలు విషయం ఏంటి అంటే రఘురామకృష్ణరాజు వ్యక్తం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దీనికి సంబంధించి రాజకీయంగా మరికొంత స్పష్టం చేస్తున్నాయి. ఏంటి అంటే కొత్త కోణాన్ని స్పష్టం చేస్తున్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయుల వార్త శుభవార్తగా అభినందించడం, గత ప్రభుత్వంతో ముఖ్యంగా అప్పటి అధికార యంత్రాంగంతో అనుకున్న విభేదాలు, ఆరోపణలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రఘురామకృష్ణరాజు తన వ్యాఖ్యల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు గత ప్రభుత్వ హయాంలో పీసీబీ అధికారిగా ఇంటెలిజెన్స్ చీఫ్గా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని తీవ్రంగా ఆరోపించడం, ఇది ఒక మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పై అధికార పార్టీకి చెందిన ఒక కీలక